హాయ్ హలో మామ వెల్కమ్ టు బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎప్పుడు బిఆర్ ఆడి బోర్ కొడుతుందనే సరదాగా సిఎస్ ఆడి కొట్టాం. మనకు కావాల్సిన ఆయుధాలన్నీ తీసి యుద్ధానికి అంతా రెడీ అయ్యేటట్టు చేసి అంతా రెడీ అయిను. ఏదైనా కానీ ఆ గుద్దుకుంటే ఎఫెక్ట్ మటుకు భలే ఉంది. సర్లే ఇంకా చక్కగా పోయి కిల్లు కొడదామంటే వాళ్ళు బయట పక్క కొట్టుకుంటారు. ఎవడైనా వత్తరు కొడదామంటే ఎవరు రాలా. ఇంకా సర్లేనే మనం ఉరుగుతున్నాం బయటికి. చూద్దాం ఏం జరిగిద్దో. మనం ఈ సందులో పోయి అటు పోయి వెనకాల తిరిగి కొడదాం. ఓకే ఓ ఎవడు ఓ షిట్ మ్యాన్ అయిపోయింది. అడిగి తలకాయ అయితే పగలు కొట్టేసాము. ఓకే జ్యూస్ మెంగుతా ఫస్ట్ నుండి పారిపోవాలా, లేకపోతే వెనకాల నుండి కూడా ఉడిచి కొడతాడు. అలా 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 జ్యూస్ మొత్తం మింగేయాలా. ఓకే ఓకే మా కూడా ఒకటి మింగేశారు. మనం పోయి వాళ్ళని మింగుదాం. మా వాడు అక్కడ అయిపోయాడు. 2 vs 2 ఏం జరుగుద్ది? రౌండ్ వాడికి వస్తుందా మాకు వస్తుందా చూద్దాం. ఆడ మా వాడు ఒక్కడే పోతుండు. మనం పోయి చేద్దామని కిల్లు దొబ్బినాం అనమాకండి. అది ఆటోమేటిక్ వచ్చింది. నేనేం చేయలేను. వాడి అటు వస్తాడు, మనం అట్టే వెళ్తాం. వాడు కన్ఫర్మ్ ఇటే రావాలా. చూద్దాం ఏం జరిగిద్దో. వాడు వస్తాడా ఈ రౌండ్? అసలు వాడికి పోద్దా నా మనకు వస్తుందా? ఏం జరిగిద్దో చూద్దాం. ఓకే మొత్తానికి రౌండ్ వాడికి వస్తుందా మాకు వస్తుందా? రౌండ్ వాడికి వస్తుందా నాకు వస్తుందా? వాడు ఎట్టున్నాడో కూడా తెలియదు నాకు. అడ్డు కనచాడు. దారా దా 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 ఏయ్ మిస్ అయిపోయింది. ఓకే ఓకే రౌండ్ వాడికి వస్తుందా మనకు వస్తుందా? రౌండ్ వాడికి వస్తుందా మనకు వస్తుందా? ఉషా అయిపోయింది. ఫైనల్గా మనమే ఓడిపోయాం. నెక్స్ట్ రౌండ్లో చూద్దాం. వీడు నన్ను కొట్టి కూర్చొని లేపుతుండు టీం అప్ప. చూద్దాం ఈ రౌండ్లో ఏం జరిగిద్దో. వాడు కొడతాడా టీం అప్ చేస్తాడా లేదా రివెంజ్ మ్యాచ్ అయిద్దా? ఈఎంపీ పెట్టుకొని అంటే థ్యాంక్స్ లేవు. సర్లే అని మంచిగా ఉంటే ప్రాక్టీస్ చేద్దాం. ఈ మ్యాచ్ మనమే గెలవాలి కన్ఫర్మ్. ఈ రౌండ్ ఏం జరిగిద్దో మరి ఎట్టుంటుందో. నేను మొన్న ఒకటి స్పిన్నింగ్ వీడియో చేస్తానని పార్ట్ 2లో చేస్తానని చెప్పా. మీరు దానికి అసలు రెస్పాండే కాల. వ్యూస్ వచ్చాయి, లైక్లు ఏం కొట్టలే అసలు. మీరు దానికి ఆ షార్ట్కి 1K లైక్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనం గన్లో స్పిన్నింగ్ వీడియో చేద్దాం. ఓకే ఫస్ట్ అయితే ఈ రౌండ్ అయితే ఎలాగలా గెలవాలి. చూద్దాం గెలుస్తామా మింగించుకుంటాదు. జస్ట్ హెల్మెట్ లేపేసాం. లోవాలు తీసుకొని చక్క వాళ్ళ కాడికి పోదాం. వద్దు చక్కపోతే కొడతారు. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని పోదాం. నక్కల వేట మన వల్ల కాదు. దూకేద్దాం ఎట్టయితే అట్టాయా. 1 vs 3 వాగాడు. వీడి తలగా లేచిపోయింది. ఓ షిట్ మ్యాన్ వాడికి. నాదా బయటికి రా. వీడి ప్యూర్ బాడీ సెట్. ఇంకా 1 vs 1 ఇల్లు. రౌండ్ వాడికి వస్తుందా మనకు పోతుందా? వాడికి డ్యామేజ్ ఇచ్చాం, ఉరుకుతున్నాం. వాడి అయ్యయ్య అయిపోయింది కొంచెం హెచ్పి. ఎటు వస్తాడో వాడు తెలీదు. ఎటు వస్తాడో కూడా అర్థం కావట్లా. ఫస్ట్ మెడికిట్ రుద్దుతాం. ఓకే ప్యూర్ బాడీ దింపేసాం. సెట్ రౌండ్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనం ఒక అమౌంట్ వేసాం. నెక్స్ట్ రౌండ్లో చూద్దాం ఏం జరిగిద్దో. ఇందాక రౌండ్ ఎలాగైతే కొట్టేసాం, ఇప్పుడు ఈ రౌండ్ పెద్ద టాస్క్. మంచిగా మనకు కావాల్సిన సామాన్లు సరుకులు మొత్తం తీసుకొని యుద్ధానికి వెళ్దాం. ఓకే అంతా రెడీ అయిపోయింది. యుద్ధానికి వెళ్ళి గుమ్మస్థలం బద్దలు కొట్టేద్దాం. మీరు లైక్ అని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని నచ్చితే మటుకు కామెంట్ చేయండి అన్న. మీకు ఏ పాట బాగా నచ్చిందో. ఓకే మొత్తానికి వెళ్ళిపోదాం యుద్ధానికి. మనం ఎప్పుడు చక్కగా పోకూడదు. దొంగ ఆటలాడి ఇళ్ళల్లో నుండి కిటికీల నుండి దూరిపోవాలా. అది యూట్యూబర్. ఓకే సేపు అక్కడ కూర్చొని వెళ్ళాడు వాడే ఆ చెట్టు కింద ఉన్నాడు. మనకల్లా లాంగ్ రేంజ్ కానీ లేకపోయా. చూద్దాం ఏం జరిగిద్దో.
ఫస్ట్ బాంబు రెడీ ఉంది. ఉరుకుతా మా ఇంట్లోకి కొట్టే తట్టాయా అయిపోయింది. వాళ్ళు మాడు కూడా వస్తుండో మన ఇంటిడితే పోయా జోను అయ్యయ్యా వచ్చేసా. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాం. వీడి మీదకి వచ్చా. ఏం చేద్దాం అట్లా ఫుల్ డ్యామేజ్ అయితే వాళ్ళకి కింద కొట్టేసి అయిపోయా. ఏం లాభంలే. మనోడు కూడా నాకు చేశాడు అన్నీ. మనోడు వచ్చి మనల్ని బతికెత్తాడా బతికిడా ఈడు అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడు. మరి ఈ రౌండ్ అట్టడి తిరిగి వాళ్ళకి వస్తుందా వాళ్ళకి వద్దా మనకి వస్తుందా మనకి వస్తుందా. వీడు ఫ్రీకి వెళ్ళి అనుకొని కొడదాం అనుకున్నాడు. అది వాళ్ళ టీం గమ్మున వెళ్తాడు. మా వాళ్ళు పెద్ద యుద్ధం చేస్తాడు. అయిపోయింది. ఓకే నెక్స్ట్ రివెంజ్ తీసుకుందాం. వీడు అవి చూపెడుతుండు మర్గా అసాల అట్టట్ట చేసి పోయిన రౌండ్ వాళ్ళకి దెబ్బ పెట్టినాం. ఈ రౌండ్ అయినా గెలుద్దాం. మంచిగా ఆయుధాలు కవచాలు అన్నీ తీసి దానికి రెడీగా ఉండాలా. చూద్దాం ఏదన్నా గెలుస్తామా. ఈ రౌండ్ కూడా వస్తాను. వీడు నన్ను ఎనిమిది కొట్టరా అంటే నన్ను కొడుతుండు. వీడు పెద్ద బాటుగాడు. ఫస్ట్ టైర్ ఎక్కి ఆ టైర్ మీద ఇంకో టైర్ ఎక్కి ఎక్స్మేట్ తీసి నన్ను కొడదాం. లాంగ్ రేంజ్ ఉన్నాడు. తలకాయ బయట పెట్టరు నీకు ఉంది. అయిపోయింది నాకు కథ. కొంచెం ఎక్స్పీరియన్స్డాడు వాడు. మనిషా మనం మృగమో. అది వాడికి ఫుట్ వస్తుంది. మనం అడిపోయి ఆకిళ్ళన్నీ కొట్టుకుందాం కనీసం. ఎవరు వాడి దింపేసి అయిపోయింది. వాడి సగం దింపాడు నాకు కూడా. వాళ్ళు పొలికిలు కొట్టారు. ఇప్పుడు మొత్తం దుబ్బుంటారు. గ్రోజా వచ్చిందిలే చాలు కానీ దొరికిందే మహాప్రసాదం. నేను అలా ఎల్ షాప్లోకి వెళ్ళాలా. ఎల్ షాప్లోకి వెళ్ళి ఆడ క్యాంప్ చేద్దాం. ఓకే మొత్తానికి ఎల్ షాప్లోకి అయితే వచ్చేసాం. బయట ఎవరు వాళ్ళు ఇద్దరు ఏడా ఉన్నారు. విజయ్ అయిపోయింది కొంచెం ఏడు కొడితే వీడికి తలగా లేచిపోవాలా. మనకు లేచిపోయేటట్టు అయిపోయింది. మా బాటుగాళ్ళు ఆడున్నారో కూడా అర్థం కావట్లా. ఈ రౌండ్ వాళ్ళకి వస్తుందా మనకు వస్తుందా వాళ్ళకి వస్తుందా మనకి వస్తుందా. ఇందాల నుంచి వాళ్ళకి వస్తుందా మనకు వస్తుందా అంటున్నాడు. ఇదే అన్న నాకు ఫస్ట్ వీడియో. మీరు ఒకసారి సపోర్ట్ చేస్తే లైక్ చేసి సపోర్ట్ ఇస్తే చాలన్నా. ఇలాంటి కంటెంట్స్ ఇంకా చాలా చేస్తాం విత్ ఫన్తో పాటు. ఓకే మొత్తానికి ఎలాగలా రౌండ్ అయితే విన్ చేశారు మన వాళ్ళు. మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా అటు ఆయుధాలు తీసుకుందాం. ఓకే ఎక్స్మేట్ యూఎంపీ మనకు కావాల్సిన కవచాలు తీసుకొని యుద్ధానికి పోదాం. ఎలాగలా చేసి ఇందాక రౌండ్ అయితే మన వాళ్ళు గెలిపించారు. ఇప్పుడు ఈ రౌండ్ ఎలా అయినా మనం గెలిపియాలా. ఏం జరిగిద్దాం గెలిపిస్తామా మింగిస్తామా. ప్రశాంతంగా డ్రాప్లు చేద్దాం. ఏడబ్ల్యూఎం ఉంది తీసుకుందాం. ఏడబ్ల్యూఎం వీళ్ళల్లో ఎవరైనా ఏడబ్ల్యూఎం వాడే వాళ్ళు అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది వాడతారో. మొత్తానికి ఏడబ్ల్యూఎం వచ్చింది పోయి తీసుకుందాం. ఓకే ఏడబ్ల్యూఎం అయితే చిక్కేసింది. మళ్ళీ మన ప్లేస్కి పోదాం. నిన్ను స్కోప్ వేసుకోవడం ఒక్కొక్కరిని. మిస్ అయిపోయింది. మనం అన్న రివేట్ అటే మళ్ళీ కొడదాం. ఒకవేళ పడితే మళ్ళీ ఎత్తారు రివేవ్. ఓకే వాడు దేనికి వెళ్తే మెడికిట్ వేసుకొని పోదాం. ఓకే మళ్ళీ స్కోప్ వేద్దాం. ఏడేడు అడ్డుగా షిట్ మేము మిస్ అయిపోయింది. వన్స్ మోర్. ఏడు ఇటు పోయింది. ఈడు అసలు ఇజా కొట్టాడు. అయిపోయింది. మనవాడు వచ్చాడు మళ్ళీ రివే ఇచ్చాడు. జ్యూసులు మింగి ఇటు నుండి ఇటు చెక్కేద్దాం. అటుంటే పెట్టి కొడతారు వాళ్ళు. మళ్ళీ ఇంకొక జ్యూస్ అడ్డుగా పైన వాడు అటు పక్క ఇజా ఈడోడు వెనకాల నుండి వచ్చింది.
ఊర బాటుగా వెనకాల నుండి వచ్చి కొట్టే ఏం బుద్ధిరా స్వామి మీకు. మరి నువ్వు కొడుతున్నావు లేదా అన్న అంటే నాకు చాలా కాబట్టి నేను వెనకాల నుండి కొడతా. ఓకే, మొత్తానికి మన వాళ్ళు గెలిపిస్తారా గెలిపిరా? వీడి గోడలు దూకుతుంది స్పైడర్ మ్యాన్ అనుకుంటుండో ఏమో మరి. కుట్ర అది సెట్. వీడు మళ్ళీ దూకుతుంది. వీడు మొత్తానికి మ్యాచ్ అయితే గెలిపించారు, రౌండ్ అయితే గెలిపించారు మన వాళ్ళు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్. మేము ఇంకొక రౌండ్కి వెళ్తే మ్యాచ్ గెలుస్తాం, వాళ్ళు ఇంకొక రౌండ్కి వెళ్తే ఇంకో రౌండ్ ఆడాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరిగిద్దాం. మళ్ళీ యుద్ధాలు ఆయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉండాలా. ఏం జరిగిద్దాం మరి. యుద్ధాలు ఆయుధాలు పట్టుకున్నాం. మొత్తానికి మన వాళ్ళ కోసం ఒక విజిల్. ఓకే, 6 కిల్లు కొట్టి మనం ఫస్ట్లో ఉన్నాం, టాప్లో ఉన్నాం. కంటే నేను కడిగి కొడదాం. ఫేస్ టు ఫేస్ కొడుతూ వాళ్ళని అన్నీ టార్గెట్ చేసి కొడతారు బాటుగాళ్ళు. బా ఓవర్ కట్ట ఒక్కటి నొక్కగానే 99 లెవెల్కి పోతుంది. మనం ఒక్కటి నొక్కగానే 100 లెవెల్కి పోతే భలే ఉంటుంది. ఇంకా గిరినే బాబాయ్ ఏడుస్తాడేమో. ఈడో కింద నుండి కొట్టా. ఇంకా మా వాళ్ళందరూ ముగ్గురు అటు మింగించుకున్నారు బాటుగాళ్ళు. వాడు నొత్తే బాగుండు బాట్ నా కొడుకులు. ఒక్క రాడే వీడు వస్తాడు. సరే, మనం నెక్స్ట్ రౌండ్ రివెంజ్ తీసుకుందాం. ఈ రౌండ్ వాళ్ళకి వదిలేద్దాం. మన వాళ్ళు కూడా ఉన్నారు, యుద్ధాలు చేస్తున్నారు. మరి వస్తుందా పోతుందా డౌట్గా ఉంది. ఊరే గందీరా రే. అబ్బా సైరామ్ ఏం కొట్టాడు వీడు. వావ్, ఏమి తేజస్సు బిడ్డ. ఏడు చచ్చా ఈ కోతి బాబాయ్. ఏమాత్రం కొడతాడు. మా సందులో పట్టినట్టు ఉన్నాడు. ఓకే, ఈడు ఎటు నుండి వస్తాడో కూడా అర్థం కావట్లేదు. అల్లదు కొట్రా ఊర్లు పాపం ఉచ్చబోపించారు. జ్యూసులు తాగురా, రుద్దుకో, బ్యానర్ వేసుకో. ఒక సంవత్సరం నుండి పీకుతున్నాళ్ళే. ఈ అప్డేట్ ఏందో మరి. ఒకాంగ్ అయితే మళ్ళీ స్టాచ్యూ లాగా పని చేస్తుంది. ఇంకా స్టాచ్యూ ఎందుకో ఉంది. ఓకే, మొత్తానికి రౌండ్ వాళ్ళు దెబ్బారు. ఫైనల్ రౌండ్ ఉండదో మింగించుకుండదో. ఇందాక రౌండ్ వాళ్ళు దెబ్బారు. ఇప్పుడు ఎలా అయినా మనం మ్యాచ్ గెలవాలా కాబట్టి మనం కరెక్ట్ ఆయుధాలు తీసుకుందాం. సామాన్లు మంచిగా తీసుకొని ఈసారి కన్ఫర్మ్ మంచిగా బోయా కొట్టాలా. ఈసారి మనకి ఏడబ్ల్యూ వద్దులే, ఉప్పాకర తెద్దాం చాలు. మొన్న ఇందాకలో ఏడబ్ల్యూ తిత్తేనే నా కొడుకులు కాన్ రాకుండా కొట్టారు బాట్ నా కొడుకులు. వాడు ఇందాక వెనకాల నుండి కొట్టింది. ఇప్పుడు వీడి తలకి వెళ్ళడానికి బాగా కొట్టాలి. ఇందాకలో వాడిది. ఆయుధాలు మొత్తం తీసాం. అలా యుద్ధం చేసి యుద్ధంలో కన్ఫర్మ్ గెలవాలా. గెలుస్తామో లేదా మింగిస్తామో నుండి కొడదాం. బాగా మంచిగా ఆడి మ్యాచ్ గెలిపియాలా. వీడికి రివేద్దాం. మళ్ళీ ఏడిస్తాడు. ఆ తంటాలు ఈ తంటాలు కూడా మొత్తం తిరిగి వీడికి రివేద్దామంటే చచ్చిపోయా. మళ్ళీ సేమ్ డైలాగ్. ఆ తంటాలు ఈ తంటాలు మొత్తం తిరిగి ఎట్టైనా మ్యాచ్ గెలవాలా. కూసేపు నిలబడదాం ఎవడన్నా అప్పుడే. ఓకే వద్దాం. లాంగ్ రేంజ్ ఎవడన్నా ఉన్నాడు కానతాడు. నేనేద్దామంటే నాకేస్తాను. నేను కింద నుండి వస్తాను రాని నా కూడా కదా నీకే. ఇందాక మిస్ అయింది. ఇప్పుడు ఎవరు బాడీ అయిపోయింది. జ్యూసులు మింగాల. ఫస్ట్ మంచిగా జ్యూసులు వేసుకొని బ్యానర్ రుద్దుకొని వీడి గ్యాప్లో ఫుల్ కిల్ కూడా కొట్టాడు. ఫ్రీ కిల్ అనుకున్నాడు పాపం. ఓకే, ఇంకా 3 vs 3 ఉంటుందో పోద్దో
దగ్గరికి ప్యూర్ పడి ఒకడు కిల్లు ఇద్దరున్నారు. ఇద్దరిని కూడా తీసి వస్తుంది. వాడవడు నాకు చేశాను. ఇద్దరు పిర్రు మొత్తానికి ఫైనల్గా అయితే బోయ్ అయితే కొట్టేశాం. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కంటెంట్లు ఇంకా చాలా చేస్తాం. మీకు సపోర్ట్ ఇవ్వండి చాలు. టాప్లో మనమైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.